భద్రాచలంలో గుంతలు పూడ్చిన కుంజా సత్యవతి సేవా ఫౌండేషన్. భద్రాచలం పట్టణంలోని చెర్ల రోడ్లో ఉన్న కేకే ఫంక్షన్ హాల్ మరియు ఏపీఆర్ స్కూల్ ముందు రోడ్లో ఏర్పడిన గుంతలను పూడ్చే సేవా కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భద్రాచలం నియోజకవర్గంలోని వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలన్న సంకల్పంతో ఫౌండేషన్ స్వయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ప్రజాస్వామ్య పౌరులుగా తమ వంతు బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా కుంజా సత్యవతి కుటుంబ సభ్యులు కుంజా సంతోష్, కుంజా ధర్మారావు, నాయకులు శ్రీనివాసరాజు, బచ్చినేని రామకృష్ణ, ఆవుల సుబ్బారావు, నాగా తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన భద్రాచలం పట్టణ వాసులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు శ్రీమతి కుంజా సత్యవతి గారు దివంగత నేత సేవా ఫౌండేషన్ పేరుతోనే మన భద్రాచలం పట్టణంలో కేకే ఫంక్షన్ ముందు, అలాగే గురుకుల పాఠశాల ముందు మెయిన్ రోడ్డు మొత్తం గుంటలు గుంటలుగా పడిపోయి ఉంది. సడన్గా కొత్త వెహికల్ వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే రాత్రిపూట ఎవరైనా ప్రయాణం చేయాలంటే ఈ గుంటలు పడి కాలు చేరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సత్యవతి సేవా ఫౌండేషన్ తరఫున ఈ గుంటలు పూడ్చని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే దాదాపు వెంకటాపురం, చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం వరకు కూడా చాలా చోట్ల రోడ్లు గుంటలు పడి ఉంది. కొంత భాగం ప్రభుత్వం చేసింది. ఇంకెవరైనా దాతలు ముందొచ్చి ఈ మెయిన్ రోడ్డు కొంచెం గుంతలు పూడిస్తే బండ్లు మంచిగా నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మిగతా వారు కూడా సహకరించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. ఈరోజు భద్రాచలం పట్టణంలో రాజపేట కాలనీ వద్ద ఉన్న కేకే ఫంక్షన్ హాల్ మరియు ఏపీఆర్ స్కూల్ ముందు గుంటలు పూడ్చే కార్యక్రమం మా అమ్మగారు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కుంజా సత్యవతి సేవా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం భద్రాచలం పట్టణంలో పరిస్థితి ఏంటంటే, మన వెంకటాపురం నుంచి చెర్ల, దుమ్మగూడెం, అలాగే భద్రాచలం ఈ ప్రాంతం వరకు మొత్తం గుంటలు పడిపోయి ఉంది. మేమంటే పట్టణంలో ఉన్నాం, ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అలాగే అన్ని చోట్ల కూడా అధికార యంత్రాంగం కానీ, ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే బాగుంటుందని మేము మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.